భద్రాచలంలా రామునికి గుడి కట్టించింది భక్త రామదాసు. హన్మకొండ వెయ్యి స్తంభాల గుడిని కాకతీయ రాజు రుద్రదేవుడు కట్టించిండు. యమ్లాడ రాజన్న గుడి కట్టింది వేమ్లవాడ చాళుక్యులు. అట్లనే తిరుపతి ఎంకన్న గుడిని తొండైమండ్ రాజు కడితే అటెనక చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు రిపేర్లు చేపించిండ్రు. ఇట్లా ఏ గుడన్నా తీసుకోర్రి, అయితే రాజులు లేదంటే భక్తులు కట్టిస్తారు. కానీ ఓ గుడి ఎవరు కట్టించిండ్రు, దాని కథేందో తెలిస్తే పరిశాన్ అవుతారు పక్కా. జగిత్యాల జిల్లా మల్లన్నపేట మల్లికార్జున స్వామి గుడి ఇది. అంతటా పాయిరంగ మల్లన్న స్వామి అని పిలుచుకుంటే ఈడ మాత్రం దొంగ మల్లన్న అని కొలుసుకుంటారు. దీనికో కథ ఉన్నది. ఎందుకంటే గుడి కట్టించింది రాజులో భక్తులో కాదు, మరి దొంగలు. అది సుత రాత్రికి రాత్రే. కాకతీయ రాజులకు సంబంధించిన ఆవులను కొందరు దొంగలు దొంగిలించుకొని తరలిస్తూ మార్గం మధ్యలో మల్లికార్జున స్వామి విగ్రహం వద్దకు వచ్చి నిద్రించారట. ఇక్కడ గ్రామస్తులు చూసి పలానా రాజుగారి ఆవులు కదా అని చెప్పి ఈ విషయాన్ని రాజుగారికి చేరవేశారంట. గదన్నట్టు రాజుగారు వచ్చే వరకు ఆవులు గుర్తుపట్టకుండా రంగులు మారి దొంగలు బచాయించిర్రట. ఆపతి నుంచి గట్టెక్కించినందుకు కోరుకున్నట్టుగానే దొంగలు రాత్రి అంతా చెమట తీసి గుడి కట్టిపోయిర్రట. అటెనక ఏలు వడి చేసిన రాజులు డెవలప్ చేసిండ్రు. స్వామితో పాటు గణపతి, నాగదేవత, భైరవుడు, జగన్మాతను సుత దర్శించుకోవచ్చు. పతేడు మార్గశిర మాసంలో జాతర చేస్తారు కొండూరి వంశస్థులు. పోయిన మంగళవారం నుంచే నడుస్తుంది. 7 వారాలు ఈ గొల్లపల్లి ప్రాంతంలోని చాలామంది ప్రజలు తన కోరికలను కొంగు బంగారంగా కొలిసి మల్లికార్జున స్వామివారికి బెల్లన్నంతో నైవేద్యం సమర్పించి 7 వారాల జాతరలో బుధారం అయితారం భక్తులు బగ్గొస్తుంటారు మొక్కులు పెడతానికి. మల్లన్నకు బోనాలు సమర్పించి పట్నాలు వేస్తే కోరిన కోరికలు తీరుతాయని నమ్మిక. ఏమన్నా ప్రత్యేకంగా కోరికలు నెరవేరినప్పుడు ఇక్కడ బోనం తీసుకోవడం కానీ, లేకపోతే ప్రతి సంవత్సరం ఇక్కడ దర్శించుకొని ఇంటి దగ్గర బోనం తీయడం కానీ. కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట, వరంగల్, మంచిర్యాల జిల్లాల నుంచే కాదు, అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి సుతా శీతం వస్తుంటారు భక్తులు. గుడి చుట్టూ చలువ పందిర్లు, తాగునీటి వసతి, తొందరగా వచ్చి వెళ్ళిపోవడానికి క్యూ లైన్లు కూడా చాలా ఎక్కువ చేసినాము. ఈసారి ఒక లైన్ కూడా ఎక్కువ పెంచినాం. వెనకటి ఎన్నడో కట్టిన కూడా రిపేర్లు చేస్తే ఇంకా బాగుంటుంది అంటారు భక్తులు. పురాతనం కాబట్టి అక్కడక్కడ బిచ్చలు ఊడిపోయి కూరుస్తుంది. అది కూడా మరమ్మతులు చేయవలసిందిగా కోరుచున్నాం. జనవరి 18 తారీఖు దాకా సాగుతుంది. ఇన్నొద్దులు గుళ్ళకు సూటి పెట్టిన దొంగల ముచ్చట్లే చూసినాం. కానీ ఈడ గుడినే దొంగలు కట్టించిర్రంటే వాళ్ళకు సుత దేవుళ్ళ మీద భక్తి బగ్గనే ఉన్నట్టే.